కోటి కాంతుల కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. మనము చూస్తుండగానే మూడో రోజు చేరుకున్నాము. మూడవ రోజు మనము స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్యపారాయణ గ్రంథంలో మూడవ రోజు 5-6 అధ్యాయములు పారాయణ చేద్దాం. వశిష్ఠ మహర్షుల వారు ఇంకా జనక మహారాజుతో ఇలా చెప్తున్నారు. ఓ జనక మహారాజా, శ్రద్ధగా వినుము. మానవులు చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తిగల మాసము ఒక్క కార్తీక మాస వ్రతానికే ఉన్నది. ఈ కార్తీక మాసంలో శివకేశవుల సన్నిధిలో పురాణ ప్రవచనం చేసేవారి కష్టాల నుండి బంధ విముక్తులవుతారు. ఈ మాసంలో విష్ణు సన్నిధిని కానీ శివ సన్నిధిని కానీ శివ విష్ణు పురాణాలను పారాయణం చేసిన వారి పాపాలు పటాపంచలైపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ దల్లని ఎరుపు గన్నేరు పుష్పాలతో విష్ణువును పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తి పొందగలరు. కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనది అన్నదానము, అలాగే వనభోజనాలు. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వల్ల పుణ్యం లభిస్తుంది. అనేక పాపాలు అంతరించిపోతాయి. కాబట్టి ఈ మాసంలో అన్ని చెట్లతో పాటు ఉసిరి చెట్టు కూడా జత కలిపి పూజించాలి. ఉసిరి చెట్టుకు ఈ మాసంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా గమనించండి భగవద్భక్తులారా, ఉసిరి పత్రిని ఈ మాసంలో కొయ్యకూడదు. ఉసిరి చెట్ల వనాల్లోనే వనభోజనాలు చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సంతృప్తిని గావించాలి. కార్తీక వనభోజనాలకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కార్తీక మాసంలో వనభోజనాలు చేయనప్పుడు ఉసిరి చెట్ల నీడల్లోనూ ఉసిరి చెట్ల ఛాయల్లోనూ కార్తీక దామోదరుడిని ప్రతిష్ఠించుకొని లేదా సాలగ్రామంనైనా ప్రతిష్ఠించి హరికీర్తనలు భజనలు చేసుకొని ఇచ్చిన పదార్థాలు శివ కేశవులకు నివేదించి కార్తీక వన భోజనాలు చేసినట్లయితే వారు అన్ని పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందగలరు. దీనికి సంబంధించి వృత్తాంతాన్ని చెబుతాను విను. పూర్వము కావేరీ నది తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి దేవదత్తుడనే కుమారుడుండేవాడు. పండితపుత్ర పరమసుంఠ అన్నట్టు అతడు మూర్ఖుడు, పరమ దుర్మార్గుడు. అతన్ని సక్రమమైన మార్గంలో నడిపించాలని దేవశర్మ ఒకనాడు దేవదత్తుణ్ణి పిలిచి, నాయన, నీవు ప్రతిదినము ప్రాతకాలమున కార్తీక స్నానాన్ని చేయుము. సాయంకాలమందు శివాలయంలో గాని వైష్ణవాలయం నందు గాని దీపారాధన చేయుము. ఈ విధంగా ఈ మాసమంతయు భక్తి శ్రద్ధలతో చేసినచో నీవు అత్యంత ధనవంతుడు అవుతావు అని చెప్పగా దేవదత్తుడికి ఆ మాటలు రుచించలేదు. తన తండ్రి చేసిన హితబోధలన్నీ దేవదత్తుడి ముందు చెవిటివాడికి శంఖం ఊదినట్లయింది. ఈ కట్టుకథలన్నీ నేను నమ్మను అన్నాడు. తండ్రికి ఎదురు తిరిగాడు. కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండుదుగాక అని శపించాడు. తండ్రి ఆగ్రహానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి, తండ్రి, తెలియక చేసిన నా తప్పులన్నిటినీ మన్నించి శాప విమోచన మార్గము తెలపండి అని పరిపరి విధాల తండ్రిని వేడుకున్నాడు. దయాళువైన దేవశర్మ, ఆయన, ఎప్పుడైతే నీవు కార్తీక వ్రత మహాత్మాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపాడు. తండ్రి చెప్పించిన కారణాన తనయుడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూషిక రూపం ధరించి ఒక దట్టమైన అడవియందు అనేక జంతుజాలమునకు ఆధారమైనది ఫలవంతమైన ఒక మహావృక్షం యొక్క త్వరలో పడి జీవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. అప్పుడు ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి ఎలుక నివాసం ఉంటున్న చెట్టు క్రింద కూర్చొని తన శిష్యులకు కార్తీక మాస వ్రత మహాత్మ్యాన్ని వివరించసాగాడు. అంతటా క్రూరాత్ముడు, అడవి జంతువులను చంపి పొట్టపోసుకునే వాడును అతి పాపాత్ముడుగాగు కిరాతకుడు ఒకడు వచ్చి, అయ్యా, తమరు వినిపిస్తున్న బోధనలు ఏమిటి? మహర్షులను మహాపురుషులను దర్శించినంత మాత్రముననే అజ్ఞానులు సుజ్ఞానులు అవుతారనటంలో సందేహం లేదు. కావున మీరు వినిపిస్తున్న బోధనలను వినాలనే కుతూహలంతో ఉన్నాను అని అడుగగా విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుని కూడా కూర్చోమనమని చెప్పి, నాయన, ఇది అత్యంత పరమ పవిత్రమైన కార్తీక వ్రత మహాత్మము. పరమ పావనమైన ఈ మహాత్మ్యాన్ని విన్నను, చదివినను
వారందరూ పాప విముక్తులగుదురు, కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు. అయితే స్వామి, ఈ వ్రత మహాత్మ్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి, కిరాతక జీవితంతో విరక్తి చెందాను అన్నాడు. అయితే వినుము అంటూ విశ్వామిత్ర మహర్షి కార్తీక వ్రత మహాత్మ్యాన్ని కూలంకషంగా వివరించి చెప్పాడు. కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తప, హోమాల వల్ల కలిగే అనంత పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు. కార్తీక మాసం దీపారాధన యొక్క విశిష్టతను వివరించి చెప్పాడు. ఇదంతయు చెట్టు తెరలోనున్న ఎలుక విన్నది. కార్తీక మాస వ్రత మహాత్మ్యాన్ని సంపూర్ణంగా విన్నదే తడుగా చెట్టు త్వరలోని ఎలుక తన యథారూపమైన దేవదత్తుడిగా రూపాన్ని పొందింది. శాప విముక్తి పొందిన దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లి తన పూర్వగాథనంతటినీ చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. అంత్యమున వారిరువురు ఉత్తమ గతులను పొందారు. కావున జనక మహారాజా, ఉత్తమ గతులను పొందడానికి ఈ కార్తీక మాస వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. వీలు కాని ఎడల భక్తి శ్రద్ధలతోనైనా సరే ఈ కార్తీక వ్రత మహాత్మ్యాన్ని విని తీరాలి అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. 5వ అధ్యాయము సమాప్తము. 6వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ మహర్షుల వారు ఇంకా ఇలా బోధిస్తూ ఉన్నారు. జనక మహారాజా, ఈ కార్తీక మాసమందలి 30 రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువును గాని పరమేశ్వరుణ్ణి గాని భక్తి శ్రద్ధలతో కస్తూరి పుష్ప గంధాదులతో పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో సాయం సంధ్యావేళ విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని ఎవరైతే దీపారాధన చేస్తారో లేక దీపదానం చేస్తారో వారందరూ విష్ణులోకాన్ని శివలోకాన్ని చేరుకోగలరు. ఈ కార్తీక మాసంలో బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదన చేసి శుభ్రపరిచిన ప్రత్తితో చేసిన వత్తిని అందులో ఉంచి ఆవు నేతితో తడిపి వెలిగించవలేను. ఈ దీపారాధన విష్ణు సన్నిధిని గాని శివ సన్నిధిని గాని చేయవలేను. చివరి రోజున ఒక వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపిండి మధ్యలో ఉంచి పూజాది కార్యక్రమములు అయిన తరువాత ఒక సద్బ్రాహ్మణుడికి షోట్రశోపేతమైన విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో ఇచ్చి సంతృప్తిపరిచిన తరువాత ఈ క్రింద చెప్పిన దీపదాన మంత్రం చదివి దీపము దానం ఇయ్యవలేను. మంత్రము: సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపశుభావహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ. జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని దానం చేస్తున్నాను. నిరంతరము నాకు సుఖ సౌఖ్యములు వనరుగాక అని చెప్పుచు పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దీపదానం వల్ల అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు. దీనివల్ల విద్యా జ్ఞానము ఆయుర్వృద్ధి సర్వభోగాలు లభిస్తాయి. మనోవాక్కాయ కర్మలచే సంప్రాప్తించబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను విను. ద్రవిడ దేశంలో నిరుపేద అయిన కటిక దరిద్రురాలైన అనాథ వితంతు ఒక ఆమె ఉండేది. ఆమె ప్రతిరోజు భిక్షాటన చేసి శుభ్రముగానున్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది. మిగిలినది తాను తినేది. ఇవి కాకుండా ప్రతి ఇంట్లో కూలీ నాలి చేసేది. కష్టపడి సొమ్ము ప్రోగు చేయడమే ఆమెకు పరమావధిగా మారింది. ఆమె దేవాలయానికి వెళ్ళడం కానీ, దేవుని స్మరించడం కానీ, భగవద్భక్తుల కథలు వినడం కానీ, హరికీర్తన సంకీర్తనం కానీ, శ్రవణం కానీ ఏ రోజు చేయలేదు. అలాంటి అనాథ వితంతు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రికుడు రావడం తటస్థించింది. ఇప్పుడు ఈమె దుస్థితిని చూచి ఆమెకు నరక ప్రాప్తి తప్పదనుకుని ఈమెను ఏ విధముగానైనా సన్మార్గంలో ఉంచాలని ఒకనాడు ఆమెతో, ఓ లుబ్ధ వితంతువా, నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను. నేను చెప్పేది శ్రద్ధగా వినుము. నీవెందుకింత కష్టపడి ధనార్జన చేస్తున్నావు? ఎవరి కోసం ఈ తాపత్రయము? ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే కదా ఈ వృధా ప్రయాస. నీకెందుకింత దేహంపై వ్యామోహం? ఇది కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎముకలతో కూడిన తోలుతిత్తి. ఈ శరీరము శాశ్వతం కాదు. ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. పంచభూతాత్మకమైన ఈ శరీరము నశించగానే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, నేల అన్నీ చెదిరిపోయేవే. ఏవి శాశ్వతం కాదు. గాలి, నీరు, అగ్ని మనలో ఉండేవే. అట్లే ఆకారము, శిరస్సు, నేల పృష్ఠభాగము ఇవి అన్నీ అశాశ్వతములే. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరము మట్టిలో కలిసిపోవలసిందే, లేక అగ్నిలో పడి ఆహుతి
అవ్వవలసిందే. అందుకే మరణించే ఈ శరీరంపై మోహాన్ని విడిచిపెట్టు. శాశ్వతమైనది దైవమొక్కటే, దైవమొక్కడే శాశ్వతుడని, అతడే చరాచర సృష్టికంతకీ నడుపుచున్నాడని తెలుసుకో. నిత్యము హరినామ స్మరణ ఎందే నీ కాలము గడుపు. మోహాన్ని వీడు, కామము లేని జీవితాన్ని గడుపు. కామము అనగా కోరిక. ఈ కోరిక మనిషిని కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలకు బానిసం చేస్తుంది. కావున కోరికలను జయించు, నిష్కాముకురాలివై జీవించు, నిరంతరము భగవన్నామ ధ్యానురాలవై జీవించుము. ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతకాల స్నానమాచరించి భగవత్ప్రీతికై దీపదానము చేయుము. తద్వారా పాపములన్నిటి నుండి విముక్తి పొందగలవు అని హితబోధ చేశాడు. ఆ శ్రీరంగం నుండి వచ్చిన బ్రాహ్మణ యాత్రికుని బోధన వల్ల ఆమెకు జ్ఞానోదయమైంది. తాను ఇదివరకు చేసిన పడిన తాపత్రయానికి చింతించింది. ఇక నుండైనా సత్ప్రవర్తనతో సన్మార్గంలో మెలగాలని నిశ్చయించుకుంది. కార్తీక మాస వ్రతాన్ని చేయ సంకల్పించి ఆ సంవత్సరము వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణను ప్రారంభించింది. ప్రాతకాలమున చన్నీళ్ల స్నానం చేయడం, శ్రీ మహావిష్ణువును పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం, దీపదానం చేయడం, దీపారాధన చేయడం, పురాణ శ్రవణాదులతో ఆ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో చేసింది. చివరి రోజుగా చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా కావించింది. తత్ఫలితంగా ఆమె తన జన్మాంతర పాపముల నుండి విముక్తురాలై చివరకు శాశ్వత స్వర్గ సౌఖ్యాలను అందుకొన్నది. వింటివా జనక మహారాజా? ఈ కార్తీక మాసంలో అన్నిటికన్నా ఉత్తమమైనది దీపారాధన, దీపదానము. మాసంలో తెలిసి గాని తెలియక గాని దీపదానాన్ని, దీపారాధన చేసిన వారు పాప విముక్తులై మోక్షప్రాప్తి పొందగలరు. ఈ కథను విన్నను చదివినను సంసార బంధ విముక్తులై భగవత్ సాయుధ్యాన్ని చేరుకుంటారు అని వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు వివరించారు. విన్నారు కదా, కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, హోమ, యజ్ఞ యాగాదులు ఎంతో పుణ్య ఫలాన్ని ఇస్తాయి. అలాగే దీపదానము, దీపారాధన విశిష్టమైన, విశేషమైన, అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. మనమందరము ప్రతిరోజు దీపారాధన చేసి ప్రప్రథమంగా తులసిమాతను పూజించి తరువాత శివకేశవుల ఆరాధన చేసి దీపదానం ద్వారా అక్షయమైన పుణ్యాన్ని పొందుదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, భక్తి శ్రద్ధలకు భగవద్భక్తులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఓం తులసి దేవ్యే నమః. ఓం నమ శివాయ. ఓం కార్తీక దామోదరాయ నమః.